ఆదేశాల మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి, మా మిత్రులు అన్నయ్య గారు తాతాజీ గారికి, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వర గారికి, కాశీ గారికి, పెద్ద గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ఇక్కడున్న కూటమి నాయకులందరికీ, సోదరిమణులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని బాగా యాక్టివ్ చేసి అన్ని చోట్ల కూడా విభేదాలు అనేవి వచ్చేవి కూడా పొలాల సరిహద్దుల దగ్గర, స్థలాల దగ్గర వస్తుంది కాబట్టి అది రాకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది. దాంట్లో చాలా కష్టపడి పనిచేసిన అధికారులందరూ ఈరోజు ఏదైనా చిన్న కష్టం వస్తే ఎంఆర్ఓ మెట్లు కానీ, అక్కడ సచివాలయం మెట్లు కానీ తొక్కుతారు. మరి వాళ్ళందరికీ ఎక్కువగా తిప్పుకోకుండా వచ్చిన పని వచ్చినట్టు చేసి వెళ్తే ఉద్యోగులు కూడా మంచి పేరు వస్తుంది. వచ్చిన ప్రతి వ్యక్తిని మన కుటుంబ సభ్యులుగా భావించి పనిచేయాలి. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మరి చాలామంది ఆస్తులను కాపాడడానికి కారణమైంది. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా రాష్ట్రం అంతా కూడా రీసర్వే చేసి భారత ప్రభుత్వంలో చేసిన తప్పుడు తడకలన్నీ బయటికి తీసి అన్నీ కూడా ఎవరికి విభేదాలు లేకుండా గ్రామాలన్నీ సర్వే జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం బట్టి చేస్తే ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయడానికి ఇదివరకు ఉన్నంత ఇబ్బంది లేకుండా కష్టపడిన రెవెన్యూ అధికారులందరికీ ఈరోజు రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు నిజాయితీగా పనిచేయాలి, చట్టబద్ధంగా పనిచేయాలి. అంతేకాకుండా మన దగ్గరికి వచ్చిన ప్రతి ఎవరైతే ప్రజలు మన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ మన కుటుంబ సభ్యులాగా ట్రీట్ చేసి వాళ్ళ ఏ పని ఉంటే అది చేసి పంపించాలి. ఈ అధికారం, ఈ వయసు మన దగ్గర ఎప్పుడూ ఉండదు. కాబట్టి మనం వాళ్ళని గౌరవించి ఆ గౌరవం ద్వారా మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే మీ సర్వీసెస్ చాలా ఉపయోగపడతాయి. అదే చెడ్డ పేరు కూడా తెచ్చుకోవాలంటే కూడా మీ సర్వీసెసే ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు వస్తే మాకేమి ఇస్తారనే విధంగా ఉంటే ఇదివరకు ఉండేది ఆ రోజులన్నీ పోయి ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చే విధంగా మనం మంచి అధికారులను తెచ్చుకుని పని చేయించుకున్నాం. వారందరూ కూడా మనం ఎప్పుడు కూడా వారు మంచి పని చేస్తే మనం వాళ్ళని ఆదరించాలి, వాళ్ళు చెడ్డ పని చేస్తే ఖచ్చితంగా పిలిచి మందలించాలి. రెండు కూడా రాజకీయాల్లో ఉంటాయి కాబట్టి ఏదన్నా అన్నా అది ఆ 10 నిమిషాలు ఎవరైనా చెప్పినప్పుడు బాధ కలిగి మాట్లాడతాను తప్ప ఏ అధికారిని చిన్న మాట కూడా నేను అనాలనుకో. ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేస్తున్నారు అయినా మానట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళని మందలించవలసిన అవసరం ఉంటుంది. చట్టబద్ధంగా చేయండి, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి, విలేజ్లో గొడవలు లేకుండా చేయండి, టౌన్స్లో గొడవ లేకుండా చేయండి, ఇంకా మంచి పేరు తెచ్చుకోండి. వచ్చే సంవత్సరానికి మీ అందరికీ ప్రజలతో సన్మానం చేయించుకునే విధంగా మీ అధికారులు ఆర్డీఓ గారు కానీ మీరు కానీ పనిచేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రెవెన్యూ డే అనేది వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ రెవెన్యూ డే. ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రెవెన్యూ స్టేట్లో ఉన్న రెవెన్యూ సభ్యులందరికీ కూడా ఐఎమ్ విషింగ్ ఎవ్రీవన్ వెరీ ఆల్ ద బెస్ట్. ప్రాపర్గా రూల్ పొజిషన్ ప్రకారము ప్రతి ఒక్కళ్ళు కూడా రెవెన్యూ ఆఫీసర్స్ అనేది వాళ్ళ డ్యూటీస్ టు హానెస్టీ, ఇంటిగ్రిటీ ద్వారా వాళ్ళ వర్క్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ రెవెన్యూ డివిజన్. ఎర్లియర్ నేను ఆర్డీఓ రామచంద్రపురంగా చేశాను అండ్ ఫాలోడ్ బై స్పెషల్ కలెక్టర్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్, ఇరిగేషన్ కడప డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దాని ముందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా చేయడం కూడా జరిగిందండి. 2022 బ్యాచ్ గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్ని నేను ప్రతి ఒక్కరికి దయచేసి తప్పులు అనేది చేయకూడదు. ఉద్యోగం చేసేటప్పుడు రూల్ ఏముందో దాని ప్రకారమే వెళ్ళాలి. మనం ఏమైనా తప్పు చేస్తే కనుక డెఫినెట్గా పై ఉన్న జ్యుడిషియరీ అకౌంట్ మనకు వాచ్డా ఖచ్చితంగా ఉంది. ఏ తప్పులు చేయకుండా ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళ డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయాలి. ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా చర్యలు ఏదైనా సరే యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.